ఏంటంటే వీళ్ళు ఎప్పుడుగా కూడా ఏ సమావేశం జరిగినా, కలెక్టరేట్ మీటింగ్ జరిగినా, విద్యా సదస్సు జరిగినా, రాజకీయ సభలు జరిగినా బీజేపీనే తిట్టడం ఎజెండా. వాళ్ళకి లాభిస్తుందని అనుకుంటా ఉన్నారు. వాళ్ళ లాభం ఎంత వచ్చిందంటే 29 రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. ఈ ఉంటారా ఊడిపోతారా ముఖ్యమంత్రులు ఇద్దరని చెప్పేసి అని పొద్దున్న లేస్తే పేపర్ చూసుకుంటా ఉన్నారు ఇద్దరు, కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా. ఇన్నర్ సెన్స్ వాళ్ళు ఇన్నర్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా బీజేపీ పెరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా బలైన పడలేదు. ఎక్కడ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా, ఎక్కడ సాధారణ ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా మార్పు అనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కంటే ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారు. శక్తికి సామర్థ్యానికి మించి ప్రజలు బీజేపీని గెలవాలని చెప్పేసి అని పట్టుదలతో గెలిపిస్తున్నారు. ఇది తెలంగాణ మినహాయింపు కాదు. బై డిఫాల్ట్ పొరపాటున ప్రజలు ఇప్పుడు గ్రహించినారు. పొరపాటు చేసినాము, కాంగ్రెస్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినామని చెప్పేసి అని బాధపడుతున్నారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి. సో 50-50. మీరేం ఎక్కువేం కాదు, మీరు అధికారం ఉండొచ్చు, శాశ్వతం కాదు. బట్ ఇవాళ శాసన మండలి జరగబోయే 3 ఎన్నికలలో బై అండ్ లార్జ్ కరీంనగర్ నుంచి అటుపక్క కావచ్చు, ఆదిలాబాద్ వరకు కావచ్చు, ఇటుపక్క మొత్తం తెలంగాణ మొత్తం మీద ఇవాళ ఈ యొక్క ఎన్నిక ఒక ప్రతిష్టాత్మకమైన 75 అసెంబ్లీలకు ప్రతిరూపం ఈ యొక్క ఎన్నికలు. 3 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి అని పట్టుదలతోటి ఓటర్లు ఆలోచన చేస్తున్నారు. ఓటర్లు మమ్మల్ని ఫోన్ చేస్తున్నారు. మొదటిసారి నేను 45 ఏళ్ళ నుంచి ఈ యొక్క పార్టీలో పనిచేస్తాను. మొదటిసారి ఓటర్లే స్వయంగా ఫోన్ చేసి చెప్తున్నారు. టీచర్స్ మా పట్ల, మా యొక్క ఆలోచన పట్ల, మాకు ఆలోచన విధానం పట్ల, మాకు ఆశయ ఎజెండా పట్ల అనేక మంది విభేదించారు. కానీ బీజేపీ ఈరోజు గెలవాలి. రైట్ పార్టీ బీజేపీ, రైట్ పర్సన్స్ ఇన్ బీజేపీ, రైట్ పార్టీ బీజేపీ, రైట్ పర్సన్స్ ఇన్ బీజేపీ అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి మాతోటి విభేదించిన వాళ్ళు కూడా మాకు ఈరోజు కోరుకుంటున్నారు మా యొక్క గెలుపును.